ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటుంది అంటే నేను చూడలే. చాలా మంది గర్ల్స్ నాతోని ఆ ప్రపోజల్ కూడా పెట్టిండ్రు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా, చూడు బాగుంటది అంటే. నేను ఇంతవరకు చూసుడు కాలే, నాకు చూస్తా ఒకసారి అంటే. చూడొద్దులేండి, అవసరం లేదు. దట్స్ డిఫరెంట్ వే, మీకు సెట్ కాదు. అదే నాకు సెట్ కాదు అనిపించింది ఆ టైటిలే. సో నేను అదంతా వద్దు అనుకునే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా. ఇప్పుడు డివర్స్ అయినాక అనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్ తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు, నార్మల్ గా వాళ్ళతో. ఇప్పుడు బాయ్స్ తోని మా క్రికెట్ టీమ్మేట్స్ తో ఉంటాం చూడండి, అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు. మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి, మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి, నవ్వుకుంటుండ్రి, ఇట్లా హై ఫైల్ ఇచ్చుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలే, పెళ్లి అని డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడన్నా చేయిస్తే బాగుంటుంది, అది కూడా చూడాలి కదా అనిపించింది. కానీ నా భయం ఏంటంటే ఆ ప్రాసెస్ లో మళ్ళీ లవ్ లో పడతా నేను. మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా, వాళ్ళు కట్టన చేస్తారు, పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్, అది ఫస్ట్దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో ఈసారి అయితే ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏంటి దానికి మీరు అలిమనీ ఇవ్వాలా, అదే భరణం అంటారు కదా? అదేం లేదు, క్లాజ్ లో అదంతా ఏం పెట్టలేదు. సో నేను తనకి ఇచ్చేది ఏం లేదు, తను నాకు ఇచ్చేది ఏం లేదు, ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది. యా దట్స్ ఇట్. అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, అంత సింపుల్ ఏం కాదు అది. ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్. నాకు చూసుకోవాలని లేక ఇచ్చింది ఏం కాదు, తను అన్న చూసుకోవాలి, నేనన్నా చూసుకోవాలి. నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో. సో చూసుకొని అనిపించింది, నేను కొత్త స్టార్ట్ చేసుకోగలను అనిపిస్తుంది నాకు. ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు, జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. మీ ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్ ఏమన్నారు అని దీనికి? అసలు అక్కడి నుంచి మనం ఇదంతా వెళ్ళిపోయాం. మా అన్నక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన, ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే, కలిసిపోవాలి రా, అది చాలా తప్పు, మాట్లాడు, కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా, కలిసిపోయినాం. మళ్ళీ కొట్లాటలు అవి ఇవి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము. ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా. డివర్సే తీసుకోండి మరి అనే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత తీసుకుంటే తీసుకోండి, తనకు కూడా ఉండాలని లేదు, నీకు ఉండాలని లేదు. అంటే ఒకటేసారి వచ్చింది, అంటే తన సైడ్ నుంచి ఫస్ట్, నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు. మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది ఇడం, అది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని విడిపోయింది. ఇది ఎట్లయితే పెళ్లి అనుకొని చేసుకున్నామో అనుకొని విడిపోయినాము. అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది. అంటే ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, 2 డిఫరెంట్ పాత్స్ లో. మీరు కలిసినప్పుడు కూడా ఎక్స్ప్లోరేగా చేశారు, యు ఆర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్. యా, బట్ స్టిల్ పాస్ట్ 3 months నుంచి అది లేదు కదా, ఎపిసోడ్ అయిపోయింది. మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది, మనకు నచ్చిన సీన్స్ లేకుంటే, మనకు నచ్చినట్టు ఉండకుంటే. ఒక సీరియల్ 5 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు, తెలుగు సీరియల్స్ అవి ఇవి, హిందీ సీరియల్ బాలికావధు అని ఒకటి వచ్చింది కదా, చిన్నారి పెళ్లి. ఫేజ్ పాస్ అవుతుంది, మళ్ళీ బెస్ట్ ఫేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంపాసిబుల్ అయిపోయింది. అంటే ఒక ఏమంటారు, ఒక ఎపిసోడ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ లవ్ అనేది, అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను. అంటే మా మధ్యలో కానీ తనకు నా పైన, నాకు తన పైన 1% అటు ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనేది ఎక్కువ. బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటది. అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు. కాబట్టి అనవసరం కదా, అంటే ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్ గానే ఉంటది అనిపించింది.